చట్టం ముందు అందరూ సమానమే అనే మాటను తరచుగా వింటూ ఉంటాము. కానీ నిజ జీవితంలో అది ఎక్కడా నిజంలా కనిపించదు. డబ్బు, అధికారం, పలుకుబడి ఉన్న వాళ్లకు మాత్రం చట్టం చట్టంలా కనిపిస్తుంది. ఇక న్యాయం విషయానికి వస్తే కోర్టు రూముల్లో జరిగే న్యాయం కోసం జరిగే పోరాటం చాలా క్లిష్టంగా ఉంటుంది. అలాంటి వ్యవస్థలో నిజం కోసం ఇద్దరు మహిళలు కలిసి చేసిన పోరాటమే ఈరోజు మన మూవీ సజెషన్. సిస్టమ్ అనే టైటిల్తో రూపొందిన ఈ కోర్టు రూమ్ డ్రామా ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది, స్టోరీ ఏంటి అనే విషయాలు తెలుసుకునే ముందు వీడియోకి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. కథలో నేహు రాజవంశు అనే యువ లాయర్ పాత్రలో సోనాక్షి సిన్హా, ఆమె తండ్రిగా దేశంలోనే ప్రముఖ లాయర్లలో ఒకరిగా రాజవంశు నటించారు. ఆయన లా ఫార్ములో పార్ట్నర్ కావాలని నేహా కలలు కంటూ ఉంటుంది. అయితే తండ్రి మాత్రం అలా జరగాలంటే తాను చెప్పింది చెయ్యాలంటూ ఓ కండిషన్ పెడతాడు. వరుసగా 10 కేసులు గెలిస్తేనే అవకాశం ఇస్తాననే తండ్రి షరతును కూడా ఆమె ఒప్పుకుంటుంది. చివరి కేసుగా ఆమె తీసుకున్న ఒక హై ప్రొఫైల్ మర్డర్ కేసు నేహా జీవితాన్ని మార్చేస్తుంది. అందులో దాగి ఉన్న షాకింగ్ నిజాలు బయటకు రావడం మొదలవుతుంది. ఒకవైపు తండ్రి ప్రభావం, మరోవైపు న్యాయం కోసం పోరాటం మధ్య నేహా ఎదుర్కొనే సంఘర్షణ సినిమాలో హైలైట్ గా ఉంటుంది. ముఖ్యంగా కోర్టులో జరిగే క్రాస్ ఎగ్జామినేషన్ సన్నివేశాలు ప్రేక్షకులను సక్సెస్ఫుల్ గా ఆకట్టుకుంటాయి. ఈ కేసులో ప్రధాన నిందితులకు బిగ్గెస్ట్ రియల్ ఎస్టేట్ సామ్రాజ్యంలో సంబంధాలు ఉండటంతో సాక్ష్యాలను తారుమారు చేస్తారు. ఇక్కడే సారికా రావత్ అనే కోర్టు స్టెనోగ్రాఫర్ రోల్ కీలకంగా మారుతుంది. సారిక ఇంట్లో అనారోగ్యంతో ఉన్న భర్తను చూసుకుంటూనే కోర్టులో తక్కువ జీతానికి పనిచేసే మహిళ. కానీ కోర్టులో జరిగే ప్రతి చిన్న విషయాన్ని గమనించే ఆమె నేహాకు పెద్ద ఆయుధంగా మారుతుంది. మరి చివరికి ఈ కేసు ఎలాంటి మలుపు తిరిగింది అన్నది మూవీని చూసి తెలుసుకోవాల్సిందే. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. 2026 మే 22న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం హిందీతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో కూడా అవైలబుల్ గా ఉంది. రివ్యూ నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.